తర్వాత అంటే అతనితో నువ్వు లాంగ్ జర్నీ చేసావు వెహికల్‌లో వెళ్ళేటప్పుడు. అతని అసలు లైఫ్ స్టైల్ గాని, డే షెడ్యూల్ ఏ విధంగా ఉండేది? మార్నింగ్ లెగవడం, హ్మ్. బ్రష్ చేయడం, తినడం, హ్మ్. బ్రేక్‌ఫాస్ట్. హ్మ్. సిగరెట్లు అయిపోతే సిగరెట్ పెట్టెలు ఒక 5, 6 కొనుక్కోవడం, తాగడం. హ్మ్. అంతే. ఆల్కహాల్ అనేది అలో అయ్యేది కాదు. ఎందుకంటే నేను వద్దని చెప్పేదాన్ని. సిగరెట్స్ మాత్రం తాగేవాడనమాట. ఆల్కహాల్ అలవాటు ఉందా ఆయనకి? ఉంది. ఓకే. హ్మ్. అది. అంటే ఇన్ని జరిగిన తర్వాత అక్కడి నుంచి నేను వచ్చేయాలి. నా కుటుంబ సభ్యుల దగ్గరికి నేను చేరుకోవాలి. నేను ఇక్కడ మోసపోయాను అనేది ఎప్పుడైనా అనిపించిందా అతనితో ఉన్న సందర్భాల్లో? ఒక్కోసారి ఫ్యామిలీ బాగా గుర్తొచ్చేది. హ్మ్. ఆ టైంలో ఇలా అమ్మా నాన్న గుర్తొస్తున్నారు అంటే నేనున్నా కదా, హ్మ్. ఏం కాదు వాళ్ళని కూడా మనం తెచ్చేసుకొని చూసుకుందామని ఏదో ఒకటి మాట చెప్పేసి హ్మ్. దాన్ని అలాగే సర్దుబాటు చేసేవాడు అనమాట. హ్మ్. నువ్వు మంచి నీకు కెరీర్ ఉంది. చక్కగా ఒక ఛానల్‌లో యాంకర్‌గా చేసావు. అలాగే ఇన్‌స్టా వీడియోస్ గానీ, రకరకాల ఇది చేసినటువంటి సందర్భంలో, నేను అనవసరంగా వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాను. ఇటు రాకుండా ఉంటే బాగుండేది. ఈ శ్రీనివాస్ నాకు పరిచయం కాకపోతే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే దెబ్బ తగిలితేనే మనకి ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. హ్మ్. అంటే అనుకున్నాను చాలాసార్లు, హ్మ్. ఎందుకు వెళ్ళాను అనవసరంగా, ఇంత ట్రోల్ అవుతున్నాను, హ్మ్. జనాల్లో నన్ను చాలా తిట్టుకుంటున్నారు, హ్మ్. అసలు ఎందుకు ఇంత బ్యాడ్ అయిపోయానని చెప్పి అనిపించింది. అనిపించకుండా లేదు అసలు. ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి నేను అలా అనుకుని. హ్మ్. అంతే ఆ టైంలో గ్రహచారం బాగోకో ఏమో జరిగిపోయింది. గతం గతః.